నేను గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, కానీ ఎందుకో మరేమైందో బీఆర్ఎస్ పార్టీలో నుండి నన్ను తీసివేయడం జరిగింది, నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. మీ అందరు చూస్తున్నారు ఆ విషయం. నా కుటుంబము నా పార్టీ అని అనుకొని 20 ఏళ్ళు పనిచేస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా కట్టుబట్టలతోని నన్ను నడి రోడ్డు మీద పడేసింది. అయినా నేనేం భయపడలే. నేను ఒకటే అనుకున్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నడి రోడ్డు మీద ఉండే పనిచేసినాం, మళ్ళా కొత్త ఉద్యమం చేస్తాం, మా ఆడబిడ్డల హక్కుల కోసం చేస్తాం, మా పేదవాళ్ళ హక్కుల కోసం చేస్తాం, మాకు రావాల్సిన ఇండ్ల కోసం చేస్తాం, మా పిల్లల కోసం రావాల్సిన ఉద్యోగాల కోసం చేస్తాం. అందుకే ముందుకొచ్చి ఇవాళ పనిచేస్తూ ఉన్నా. చాలామంది అన్నారు, మరి అంత పెద్ద పార్టీ నీడలేదు, ఏం చేస్తావు నువ్వు అని అన్నారు. నేను ఒకటే అన్నా, ఆడబిడ్డలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, ఆడబిడ్డలు గట్టిగా అనుకుంటే ఏదైనా చేస్తారు. నేను చేసేది తప్పు కాదు, చేసే పోరాటం పేద ప్రజల కోసం. కాబట్టి నేను ముందుకే పోతా, వెనక్కు పోను అని చెప్పి పంతం బట్టి ముందుకు పోతున్నా. మరి అంత పెద్ద తండ్రి నీడలేదు ఇవాళ నా మీద, కానీ నా మీద నా తెలంగాణ ఆడబిడ్డల నీడ ఉంది అని చెప్పి నేను బలంగా నమ్మి ముందుకు వెళ్తూ ఉన్నాను. మరి మీ అందరికీ నేను నమస్కారం చేసి కోరేది ఒకటే, 10 ఏళ్లలో జరిగింది కొంత పని, జరగని పనులు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు, 1200 మంది బిడ్డలు చచ్చిపోతే వాళ్ళ పాడేలు మోసడం మేము తెలంగాణ వచ్చింది. కానీ అందులో 540 మందికి మాత్రమే మనం గుర్తించి వాళ్ళ ఇంటికి ₹1 ఇచ్చినాం, ఉద్యోగం ఇచ్చినాం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? తెలంగాణ ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ కనీసం వాళ్ళకు వార్డు మెంబర్ రాని వాళ్ళు కూడా ఇవాళటి వరకు కూడా ఉన్నారు. ఇది పదవుల విషయం కాదు, పేదవాళ్ళ విషయం. పెద్దవాళ్ళకు కాకుండా పేదవాళ్ళ కోసం పనిచేయాలనే పంతంతో తెలంగాణ జాగృతి ముందుకొస్తుంది. ఆ పంతంలో మరి మా ఆడబిడ్డల ఆశీర్వాదం నాకు ఉంటుందని చెప్పి, తెలంగాణ జాగృతికి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి ఇవాళ పొద్దున మేము బయలుదేరినాం. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జనంబాట యాత్ర ఉంటే ఏం చేసినాం? పొద్దునుండి పోయి చెరువు చూసినాం. చెరువు కబ్జాకు గురవుతుంది. ఆ చెరువులనే మొత్తం చెత్తేస్తున్నారు, పక్కనున్న కాలనీలు ఉన్నాయి, అడిగేటోళ్ళు లేరు. జాగృతి వాళ్ళు వస్తున్నారు అనగానే మున్సిపాలిటీ వాళ్ళు 3 రోజుల నుంచి క్లీన్ చేస్తున్నారట. క్లీన్ చేస్తున్నారు, గెమాక్సిన్ పౌడర్లు చల్లుతున్నారు, దోమలు రాకుండా చూస్తున్నారు. మేము పోయే వరకు మొత్తం సాఫ్ చేసి పెట్టిరు. రోడ్డు బాగాలేదు, బ్రిడ్జ్ బాగాలేదు అని చూద్దామని పోతే అక్కడ పని మొదలు పెట్టిరు. అందుకే అంటున్నా నేను, అడిగేటోళ్ళు ఉంటే పని కదులుతుంది, సర్కార్ కదులుతుంది. అందుకోసమే ఇవాళ వచ్చినాం. ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పోతున్నాం. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్నది రైల్వే బ్రిడ్జ్. ఇవాళ మేము పోతే ఖచ్చితంగా నేను మాటిస్తున్నా, అది కూడా కదులుతుంది. అట్లా ఒక్కొక్కటి అడుగుతూ వెళ్తున్నాం. వేరే పని ఏం చేస్తలేం, మన పనే ప్రజల పనే చేస్తున్నాం. కాబట్టి ఈ పనిలో మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతూ మరి భవానీ గారైనా, మధు గారైనా, సుధాకర్